ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ పెద్దలతో భేటీ కాబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా టీపీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో చర్చించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆశావాహులు ఢిల్లీ బాటపట్టారు. తనకు ప్రజా అభిమానం ఉన్నా పరిపాలనా అనుభవం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే అనుభవజ్ఞుడైన చంద్రబాబు వెంట నడుస్తున్నానని తెలిపారు. ఆయన విజ్ఞానం ఉన్నవారి దగ్గర నేర్చుకోవడానికి తక్కువగా చూడనని పవన్ వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకున్నా 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేంత అనుభవం చంద్రబాబు సొంతమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మంత్రి అనిత త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు కనీసం పరామర్శకు కూడా వెళ్లని జగన్ ఇప్పుడు రాజకీయం చేయడానికి మాత్రమే వచ్చారని ఎద్దేవా చేశారు. సత్తా ఉన్న వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట. అధ్యక్షుడి పార్టీని, అభ్యర్థులను గెలిపించే విధంగా ఉండాలని అన్నారు. ఆ సత్తా ఉన్న వారికే అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. ఆయన ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో చర్చకు దారితీశాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటెల రాజేందర్, టీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరిగింది. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చి చేరింది. మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుండి మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పోటీకి ఎవరూ కూడా లేకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ జిల్లా బషీర్బాగ్ మండలం రెడ్డి ఘన్పూర్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెగ్యులేటర్ కనెక్షన్ సరిగ్గా ఇవ్వకుండానే స్టవ్ ఆన్ చేయడంతో మంటలు చెలరేగాయి. ఇక కురువదేవప్ప, మగ్దూనం అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 5 గ్రాములు కాదు, 10 గ్రాములు కాదు, ఏకంగా ఒంటి నిండా బంగారం వేసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పూణేకు చెందిన భక్తులు. మెడ నిండా భారీ సైజు చైనులు, చేతికి ఉన్న అన్ని వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, చేతికి బ్రాస్లెట్స్ వేసుకుని వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు వారు. పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్ లో సన్నీ ననవాగ్జోరి, ఇక సంజయ్ దత్తాత్రేయ గుజర్, ప్రీతి సోనీలు మెడ, చేతులకు దాదాపు 25 కేజీలకు పైగా ఉన్న బంగారు నగలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. రోడ్లపై డబ్బులు విసురుతూ వీడియోలు చేస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న యూట్యూబర్ హర్షపై 2 కేసులు నమోదయ్యాయి. బిగ్ టీవీ కథనాలతో పోలీసు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై డబ్బులు విసురుతూ వీడియోలు తీస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కల్పిస్తున్నారని హర్ష వెకిలి చేష్టలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూట్యూబర్ హర్షపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు ఒకటి నదిలో పడిపోయింది. బస్సులో 40 మంది భారతీయులు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. కాఠ్మాండులో నుంచే పోకారు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులోని పలువురు చనిపోయారు, ఇంకొందరికి గాయాలయ్యాయి. ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అనుచిత వ్యాఖ్యలపై మా అసోసియేషన్ స్పందించింది. అర్షద్ వ్యాఖ్యలు తెలుగువారి మనోభావాలను దెబ్బతీశాయని మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనమంతా కూడా యాక్టర్స్ ఫ్యామిలీ అని అర్షద్ ఇకపై అలా మాట్లాడకుండా చూసుకోవాలని హెచ్చరించారు ఆయన. ఇక ఇప్పటికే అర్షద్ వ్యాఖ్యలని హీరోలు నాని, సుధీర్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అజయ్ భూపతి తప్పుపట్టారు.